ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 31వ వార్డు అయోధ్య నగర్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచిన ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఏదో 15వ తారీఖున ఆయన ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. రామేశ్వరం నుండి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని అడుగుతానా, 2019 ఎన్నికలప్పుడు 2 సెంట్లు స్థలము, ఒక చేత్తో పట్ట, ఒక చేత్తో బీగాలు ఉచితంగా ఇచ్చి మహిళలకి ఇవ్వకపోతే నన్ను తూనా కొడక అనమని 2024 ఎన్నికల్లో స్వస్తి అని చెప్పి రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటన చేసినాడు. నిజాయితీవంతుని అంటాడు, నా అంత మాట చెప్పితే మాట తప్పనుండి అంటాడు, దాన ధర్మాల్లో కర్ణుని అంటాడు, అభివృద్ధి పదంలో ప్రొద్దుటూరు నడిపించిన అంటాడు. 2019 హామీల్లో ఇచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో నెరవేర్చని హామీల కోసం 15వ తారీఖు నుంచి నేను కూడా ప్రజాక్షేత్రంలో ఒక్కొక్కటి ఆయన ఇచ్చిన హామీని ప్రజల సమక్షంకు పోయి ఆయన ఇచ్చిన ప్రతిరోజు ఒక హామీని చూపిస్తా. ఎమ్మెల్యే గారికి సవాల్ విసురుతానా, 15వ తారీఖున నువ్వు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయాలంటే ముందుగా జగనన్న కాలనీలో స్టార్ట్ చేద్దాం. జగనన్న కాలనీలో నువ్వురా, నేను వస్తా ఉదయం 10 గంటలకో 10:30కో లేదా టైం నువ్వు చెప్పు. జగనన్న కాలనీల నుంచి ప్రచారం స్టార్ట్ చేయి, నేను చూపిస్తా. నువ్వు 2 సెంట్లు ఇచ్చినావా, 1 సెంట్ ఇచ్చినావా, ఎన్ని ఇల్లులు కట్టినావు, ఎన్ని మొండిగోళలకు నిలబడినాయి, ఎన్ని నువ్వు అబద్ధాలు వాగ్దానాలు చేసినావు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, అభివృద్ధి పైన చేసిన నిర్లక్ష్యం పైన 15వ తారీఖున నేను కూడా ప్రజాక్షేత్రంలో ప్రతిరోజు ఎమ్మెల్యే చెప్పిన ఒక మోసపూరిత వాగ్దానం పైన విత్ ఎవిడెన్స్ ఎక్కడైతే చెప్పినాడో అక్కడే నిలబడి ఎమ్మెల్యే గారికి చెప్పే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ రామేశ్వరం 31వ వార్డులో ప్రతి ఇల్లు తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నాం. మేరవా నీలిమా గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్నాం. నేను ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతానా, ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపించిన అని మాట్లాడే నువ్వు ఒక బహిరంగ చర్చకు వస్తావా? నాకు రాజకీయ జన్మనిచ్చిన రామేశ్వరానికి నువ్వేం చేసినావో చెబితే తర్వాత బొద్దుటూరు కథ మాడదాం. ముందు రామేశ్వరానికి నువ్వేం చేసినావు? రామేశ్వరంలో రౌడీజం రాజ్యం వెళ్తాంది. నేను అడుగుతానని మిమ్మల్ని ఎమ్మెల్యే గారిని, ఎందుకు మీరు బహిరంగ చర్చకు రమ్మంటే రావడంలే? మీరిచ్చిన హామీలపైనే ఎల్ఈడి స్క్రీన్ పెట్టి నేను మీరిచ్చిన హామీల మీదనే చర్చకు వస్తా, రావాలని పిలుపునిస్తానా. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.